లైఫ్లో బాగా స్ట్రెస్ ఉంది, టెన్షన్ ఉంది, ఏం చేయాలో చాలా మంది అడుగుతున్నారు. స్ట్రెస్ ఉంది కదమ్మా, మళ్ళీ 25 to 45 years వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుంది? స్ట్రెస్ ఎందుకు వస్తుంది? మనకు టెన్షన్ ఎందుకు అవుతుంది? మన మనసులో ఒకటి ఉంటుంది, మనం మాట్లాడేది ఒకటి ఉంటుంది. మనం లైఫ్లో ఏదో చేయాలనుకుంటాం, కానీ అది చేయం. సమాజం ఎట్లా చెప్తే అది చేస్తాం, అవునా? సరే, మరి ఇలా సమాజం చెప్పినట్టు చేస్తే మనకు ఏమైనా దొరికిందా? మనం ఎందుకు చేస్తాం ఇట్లా సమాజం చెప్పినట్టుగా? ఒకటి పేరు కోసం, రెస్పెక్ట్ కోసం. రెండోది డబ్బు కోసం, సుఖంగా ఉండడం కోసం. మూడోది హ్యాపీనెస్ కోసం. మరి మనకు పేరు వచ్చిందా? పైసలు వచ్చినాయా? హ్యాపీగా ఉన్నామా? లేదు. ఏమొచ్చింది? టెన్షన్ వచ్చింది. సరే, ఈ జీవితం సమాజం చెప్పినట్టు విందాము. నెక్స్ట్ లైఫ్లో నాకు నచ్చినట్టుగా నేను ఉంటా అంటే వీలైతుందా? ఇంకో జీవితం ఉందా? ఇంకో లైఫ్ ఉందా? మనకు లేదు. ఇదొకటే లైఫ్. ఓకే, ఒకటి గుర్తుంచుకోండి, మీ లైఫ్ చాలా 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 స్పెషల్. దేవుడు ఏదో గొప్ప రీజన్తోనే మిమ్మల్ని ఈ భూమికి తెచ్చిండు, 100%. ఎందుకంటే మీలాంటి వ్యక్తి సృష్టిలో ఇంకెప్పుడు రాడు. మీలో ఆ గొప్పతనం మీలో ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే, సొసైటీ ఒక సర్కిల్ గీస్తుంది, దాని లోపల ఉండిపోతాం, దాని బయట అడుగు వేయం. అయితే ఈ అడుగు వేసే ముందు కూడా 2 విషయాలు మనం మెదడులో పెట్టుకోవాలా. మన మాటల ద్వారా ఎవరిని బాధ పెట్టద్దు, ఇబ్బంది పెట్టకూడదు, కష్టపెట్టకూడదు. ఒకటి. రెండోది, స్వార్థంతో మన కోసం ఎదుటోని మోసం చేయరు, అట్లాంటి పనులు చేయరు. సో ఎవరిని బాధ పెట్టకుండా, ఓకే, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని నష్టం కలిగించకుండా మీకు నచ్చినట్టుగా మీరు బతకండి. ఒక్కసారి చేసి చూడండి, మీ లైఫ్ ఎట్లుంటుందో మీకే తెలియదు. మీరు బాగా డబ్బులు సంపాదిస్తారు, బాగా పేరు వస్తుందని చెప్పట్లేదు, కానీ మీరు హ్యాపీగా ఉంటారు. రియల్ లైఫ్ మీనింగ్ మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎవరు ఎగ్జాంపుల్ నేను ఎట్లుంటానో చెప్తాను మీకు. ఇప్పుడు మీరందరూ వచ్చారు నా దగ్గరికి, నా మాటలు విని వచ్చారా? నేను నా చేతులు చూసి వచ్చారు కదా. చాలా మంది కమెంట్స్ పెడతారు, మీరేంటి సార్ వెరైటీగా ఉన్నారు, అందరు ఉన్నట్టుగా లేరు, అందరు డాక్టర్లా లేరు చెప్తుంటారు జనరల్లీ. నేనేం చేస్తా? నేను నాకు నచ్చినట్టుగా మాట్లాడతా, నచ్చింది మాట్లాడతా, ప్రేమగా మాట్లాడతా, ఎదుటిని బాధ పెట్టా, ఇబ్బంది పెట్టా. నేను పని కూడా నాకు నచ్చింది చేస్తా, నచ్చినట్టు చేస్తా, కానీ 10 మంది కోసం చేస్తా, స్వార్థంగా ప్రవర్తించను. ఓకే.